స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ కంటే రికార్డ్ స్థాయిలో స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మ్యానియానే. ఇంతకీ స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సిరీస్కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మార్వెల్ బుక్ నుండి ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్ పైకి వచ్చినటువంటి అన్ని సూపర్ హీరోల సినిమాల కంటే స్పైడర్ మ్యాన్ సిరీస్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ సిరీస్ నుండి లేటెస్ట్గా వచ్చినటువంటి మూవీ స్పైడర్ మ్యాన్. హాలీవుడ్ సూపర్ హీరోలో స్పైడర్ మ్యాన్కి వరల్డ్ వైడ్గా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భాగంగా వచ్చినటువంటి 4వ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అయితే ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రేటన్ డైరెక్ట్ చేశాడు. టామ్ హాలండ్, జెన్, సాదీ సింగ్, జాకబ్ బాటాలన్, అదేవిధంగా జాన్ బెర్నతాల్ తదితరులు నటించారు. అయితే వరల్డ్ వైడ్గా జూలై 30వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సిచ్యువేషన్స్లోనే సినిమా వరల్డ్ వైడ్గా ఎన్ని వేల కోట్లు రాబట్టింది, భారత్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తొలి రోజున భారత్లో ఎంత వసూలు చేసిందంటూ చాలామంది సర్చ్ చేస్తున్నారు. కొలంబియా పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్, పాస్కల్ పిక్చర్స్ బ్యానర్లపై కెవిన్ ఫెయిగ్, అదేవిధంగా అమీ పాస్కల్, అవి అరాద్, రాచెల్ ఓ కానర్లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. యాక్టర్స్ రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ కలిపి, పబ్లిసిటీ ఖర్చులు కలిపితే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని దాదాపు $350 మిలియన్, అంటే భారత కరెన్సీలో 3,300 కోట్ల రూపాయల బడ్జెట్తో డైరెక్ట్ చేశారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ భారత్లో తొలి రోజునే దుమ్ము రేపిందనే చెప్పాలి. ఏకంగా ఇండియన్ సూపర్ స్టార్ల సినిమాలకు ఫస్ట్ డే వచ్చేటువంటి ఓపెనింగ్స్ రేంజ్లో వసూలు రాబట్టింది. టామ్ హాలండ్ మూవీకి భారత్లో తొలి రోజున 80 కోట్ల రూపాయల రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపారు. అయితే ఏ హాలీవుడ్ మూవీకైనా ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. అలాగే సౌత్లో నాన్ ఇండియన్ మూవీ కేటగిరీలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టినటువంటి అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డును స్పైడర్ మ్యాన్ బద్దలు కొట్టింది. దీంతో పాటు నాన్ సౌత్ మూవీ కేటగిరీలో దక్షిణాదిలో అత్యధిక ఓపెనింగ్స్ కొట్టినటువంటి రెండో సినిమాగా నిలిచింది. ఫస్ట్ డేలో దురంధర్ 2 ఉంది. అయితే గతంలో హాలీవుడ్ దిగ్గజాల వల్ల కానిది టామ్ హాలండ్ చేసి చూపించారు. లేటెస్ట్గా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినటువంటి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసినటువంటి ది ఒడిస్సీ సైతం భారత్న తొలి రోజులో దాదాపు 17.4 కోట్ల రూపాయల నెట్, అదేవిధంగా 20.76 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేయగలిగింది. అలాంటిది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మాత్రం ఏకంగా 4 రెట్లు అధికంగా ఓపెనింగ్స్ రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డేనే ఏకంగా ఫస్ట్ డే 9.63 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. సంచలనం సృష్టించారు స్పైడర్ మ్యాన్. ఇంగ్లీష్ వెర్షన్లో 32.25 కోట్ల రూపాయల నెట్, అదేవిధంగా హిందీ వెర్షన్లో 22 కోట్ల రూపాయల నెట్, అదేవిధంగా తెలుగు వెర్షన్లో 3.25 కోట్ల రూపాయల నెట్, అదేవిధంగా తమిళ వెర్షన్లో 3 కోట్ల రూపాయల చొప్పున వసూలు చేసింది ఈ మూవీ. టామ్ హాలండ్ జోరు చూస్తుంటే ఈ సినిమా తొలి వారాంతంలోనే భారత్లో దాదాపు 200 కోట్ల రూపాయల మార్క్ దాటినా పడాల్సినటువంటి అవసరం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అటు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కూడా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సంచలనాలు సృష్టిస్తుంది. నార్త్ అమెరికాలో కేవలం ప్రివ్యూ షోల ద్వారా ఏకంగా $75 మిలియన్, అంటే 714 కోట్ల రూపాయలు రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చైనాలో తొలి రోజున $35 మిలియన్, ఇండియా కరెన్సీలో దాదాపు 3,300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ట్రెండ్స్ని బట్టి చూస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ $250 మిలియన్, అంటే దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే 2,380 కోట్లు. ఇక వరల్డ్ వైడ్గా అయితే $450 మిలియన్ కలెక్ట్ చేసింది. అయితే ఇండియా కరెన్సీలో చూసుకున్నట్లయితే 4,300 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అత్యధికంగా 3D స్క్రీన్లు ఇవ్వడంతో చిన్నపిల్లలు కూడా చాలామంది ఎగబడుతున్న వైనం ముఖ్యంగా సెంటర్లు అన్నింటిలోనూ చూడొచ్చు. అయితే ఇక ప్రీమియర్ టాక్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ గురించి అత్యధిక ప్రశంసలు అయితే డెఫినెట్గా దాక్కుతున్నాయి దానికి ఫస్ట్ డే చేసినటువంటి షోస్కి. దాని తర్వాత క్వాలిటీ విషయంలో కూడా మార్వెల్ మరోసారి తన సత్తా చాటారని కూడా మూవీ లవర్స్ చాలామంది కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు. అయితే యాక్షన్ కన్నా ఎక్కువగా ఎమోషన్స్ హైలైట్ అయిందని, దానికి ముందే సిద్ధమై వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇక్కడ ఆడియన్స్ మాట. ఇప్పుడు ఇక రెగ్యులర్గా షోలు పడుతున్నాయి కాబట్టి అసలైనటువంటి టాక్ డెఫినెట్గా వచ్చేసింది బయటికి. సో మొత్తంగా 9 గంటలకే షోలు కూడా ఇప్పుడు రెగ్యులర్గా స్టార్ట్ చేస్తూ వస్తే మాత్రం స్పైడర్ మ్యాన్ క్రేజ్ని ఎవరూ మ్యాచ్ చేయలేరనే అనిపిస్తుంది. మంచి ఊపులో ఉన్నటువంటి చెన్నై లవ్ స్టోరీతో పాటుగా ఫ్రెష్గా రిలీజ్ అయినటువంటి శ్రీనివాస మంగాపురం ఓపెనింగ్స్ దీనివల్ల ప్రభావితం చెందేలా ఉన్నాయి. బట్ కాకపోతే డెఫినెట్గా ఇక్కడ కొంచెం ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపించాల్సినటువంటి
ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే బ్రాండ్ న్యూ డే మూవీ స్పైడర్ మ్యాన్ సిరీస్లో ఆఖరిది కాదంట, ఇంకా ఇలాంటి సిరీస్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. సో నెక్స్ట్ సిరీస్లో ఏం జరగబోతుంది అంటూ కూడా చాలా క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం నిజంగా స్పైడర్ మ్యాన్ ఇప్పుడున్నటువంటి అన్ని సినిమాల కంటే, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మనం చూసేటువంటి హాలీవుడ్ మూవీస్ అన్నింటిలో కంటే కూడా నెక్స్ట్ రేంజ్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఇప్పుడు వీకెండ్ కూడా కాబట్టి, సాటర్డే సండే కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఎన్ని వేల కోట్లు దాటుతుందో ఆ మార్జిన్ అనేది తెలియాలంటే మాత్రం ఇంకో 2 days అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి స్పైడర్ మ్యాన్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.